ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ పైన 67 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఢిల్లీలో జరిగిన ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 266 పరుగుల భారీ స్కోర్ను నమోదు చేసింది. ఇక ఓపెనర్లు ట్రావిస్ హెడ్ 89 పరుగులు, అభిషేక్ శర్మ 46 పరుగులు చేసి మరోసారి అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. మిడిల్ ఆర్డర్లో షాబాజ్ అహ్మద్ 59 పరుగులు, అలాగే నితీష్ రెడ్డి 37 పరుగులతో రాణించారు. అనంతరం 267 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ 19.1 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌట్ అయింది. భారీ లక్ష్యమే అయినప్పటికీ ఢిల్లీ జట్టు తన ఇన్నింగ్స్ను ధీటుగా ఆరంభించింది. ఇక తొలి ఓవర్లో పృథ్వీ షా వరుసగా 4 ఫోర్లు కొట్టి హడలెత్తించాడు. అదే ఓవర్లో 16 పరుగులు చేసిన పృథ్వీ షా అవుట్ కాగా డేవిడ్ వార్నర్ కేవలం 1 పరుగులు చేసి వెనుదిరిగారు. అయితే జేక్ ఫ్రెషర్ మెక్గూర్క్ స్వైర విహారం చేయడంతో ఇక సన్ రైజర్స్ శిబిరంలో ఆందోళన నెలకొంది. మెక్గూర్క్ కేవలం 18 బంతుల్లోనే 65 పరుగులు చేశాడు. ఇక మరో ఎండ్లో అభిషేక్ పోరెల్ 22 బంతుల్లో 7 ఫోర్లు, అలాగే ఒక 6తో 42 పరుగులు చేశాడు. మెక్గూర్క్ జోరుతో 7 ఓవర్లలోనే ఢిల్లీ స్కోరు 100 దాటింది. ఇక ఛేదనలో ఢిల్లీ దూసుకెళ్తున్నట్టే కనిపించింది.